తాడిపల్లిలోని సీఎం అధికారిక నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సతీ సమేతంగా పాల్గొన్నారు సీఎం జగన్. సంప్రదాయ దుస్తుల్లో భార్య భారతితో కలిసి భోగిమంటలు వెలిగించారు సీఎం. దంపతులిద్దరూ కలిసి బసవన్నలకు సారె సమర్పించారు. అనంతరం గోపూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. భోగి మంటల సాక్షిగా ప్రజలంతా భోగ భాగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ భోగి మంటల్లో చెడును దహనం చేసి సంతోష సంక్రాంతిని ఇంటింటా నింపుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ సంతోషంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలన్నారు సీఎం జగన్. వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నారు. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెరబట్టారని విమర్శించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఇవాటి నుంచి 87 రోజుల పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అంతా ఒకే బాటలో పయనించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. వైసీపీ పాలనతో రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోయే సమయం ఆసన్నమైందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రాజధాని ప్రాంతం మందడంలో నిర్వహిస్తున్న భోగి సంబరాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నారు. సీఎం జగన్ కు లేఖ రాశారు సిపిఐ రామకృష్ణ. ఏపీపీఎస్సీ ప్రకటించిన అన్ని ఉద్యోగాలకు వయోపరిమితిని 45 ఏళ్లకు పెంచాలన్నారు. 4.5 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ విడుదలైందన్నారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించిన యువతకు 42 ఏళ్ల వయోపరిమితి అడ్డంకిగా మారిందన్నారు రామకృష్ణ. ఇవాల్టి నుంచి రాహుల్ గాంధీ చేపట్టబోయే యాత్ర వలన దేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశానికి శనిగ్రహంలా దాపురించిందన్నారు. దేశాన్ని అప్పుల భారత్ చేశారని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తుందన్నారు. మోదీ పాలనను ప్రజలు అచ్చేదిన్ బదులు చచ్చేదిన్లా భావిస్తున్నారన్నారు తులసిరెడ్డి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఓపెన్ గానే గుండాట ఆడారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. మలికిపురంలో కోడి పందాలు, గుండాటలు ప్రారంభించిన ఆయన స్థానికులతో కలిసి గుండాటలతో సరదాగా ఆడారు. సొంత డబ్బులతో జూదం ఆడి కొంత డబ్బు పోగొట్టుకున్నారు కూడా. జూదం వద్దని బుద్ధి చెప్పాల్సిన పెద్ద మనుషులే ఇలా కాయ్ రాజా కాయ్ అంటూ జేబులోంచి పైసలు తీసి జూదం ఆడడం విడ్డూరంగా కనిపిస్తోంది. బండి సంజయ్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఆర్ఎస్ కి లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరు చేయరని మండిపడ్డారు. వైఫల్యం చెందిన ఎంపీలలో బండి సంజయ్ నెంబర్ 1 అని చెప్పారు పొన్నం. రాముడి కటౌట్స్ పెట్టుకుని బీజేపీ ఓట్లు అడుగుతుందని విమర్శించారు. కేటీఆర్ అధికారం కోల్పోయి అసహనంతో ఉన్నారని, బీజేపీ కాంగ్రెస్ కలిసే ప్రసక్తే లేదన్నారు మంత్రి. ప్రజలు కోరుకున్న మార్పు దిశగా అడుగులు వేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు ఆయన. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు ఉచిత ప్రయాణం చేస్తుంటే ఆనందంగా ఉందన్నారు. యాదగిరిగుట్ట కొండపైకి త్వరలో ఆటోలు అనుమతిస్తామని చెప్పారు శ్రీధర్ బాబు. ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వారి సమస్యలను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తుందన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆట పోటీలను ప్రారంభించిన ఆయన స్థానిక ఆటో కార్మికులు ఒక సొసైటీగా ఏర్పడటం సంతోషమన్నారు. ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయల చొప్పున జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సంక్రాంతి అంటే సనాతన క్రాంతి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సనాతన క్రాంతిలోని శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోందన్నారు ఆయన. ఈ నెల 22 కోసం ప్రపంచం ఎదురు చూస్తోందన్నారు. ఈ 10 ఏళ్లలో ఎలాంటి మత ఘర్షణలు లేవని, దేశంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. గాలిపటాలు ఎగరవేసి సందడి చేశారు నేతలు. మోదీ పిలుపుతో దేవాలయాలను శుభ్రపరిచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు ఎంపీ లక్ష్మణ్. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి బెదిరింపు కాల్ కలకలం రేపింది. ఈసారి రామ్ నవమి శోభాయాత్ర చేయొద్దంటూ ఫోన్లో బెదిరించారు దుండగులు. శోభాయాత్ర తీస్తే మీ కొడుకుని చంపేస్తామని హెచ్చరించారు. శోభాయాత్ర ఎట్టి పరిస్థితుల్లో ఆపేదే లేదు, మీలో దమ్ముంటే ముందుకొచ్చి చూడండి అంటూ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు ఎమ్మెల్యే రాజాసింగ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏదైనా జరగొచ్చన్నారు. కేసీఆర్ కి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, ఆయన కదలికలపై కాంగ్రెస్ నిఘా పెట్టాలని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజేపీ ఎంపీలు ఎక్కువ సంఖ్యలో గెలవాలన్నారు బండి సంజయ్. గుంటూరు, పల్నాడు జిల్లాల వ్యాప్తంగా భోగి సంబరాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేశారు. మహిళలు, చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణతో భోగి మంటల చుట్టూ తిరిగి ఆడిపాడారు. డీజే పాటలకు మహిళలు నృత్యాలతో హోరెత్తించారు. సొంతూరులో పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందంటున్నారు.
హైదరాబాద్లోని శిల్పారామంలో ఘనంగా భోగి సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహిస్తున్నారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో శిల్పారామంలో సందడి వాతావరణం నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి నగరవాసులు అక్కడికి చేరుకున్నారు. పల్లె వాతావరణం, కళాకారులను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అమలాపురంలో విభిన్న రీతిలో భోగి వేడుకలు నిర్వహించారు. గారపాటి వారి వీధిలో 2 నెలల పాటు కష్టపడి 1500 అడుగుల పిడకల దండ తయారు చేశారు అక్కడి స్థానికులు. తెలుగుంటి సాంప్రదాయం అంతరించిపోకూడదని ఈ తంతుకు సౌజన్యం స్థానిక గీతా మందిరదైన వాళ్ల సంకల్పం మాత్రం అపూర్వమని చెబుతున్నారు. ఖమ్మంలోని ఆటోలో ప్రచారం చేస్తూ వినూత్నమైన రీతిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు. సంక్రాంతి సందర్భంగా నగరవాసులు ఇళ్లకి తాళాలు వేసి పల్లెటూర్లకు వెళ్లిపోవడంతో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిపి సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో దొంగతనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మైక్తో ప్రచారం చేస్తూ ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకూరు గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 21 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 1,40,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో ఘనంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్చరణల, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణ క్రతువును అంగరంగ వైభవోపేతంగా జరిపారు. అనంతరం భక్తులకు పాలు, స్వామివార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భాగ్యనగర్లోని సైదాబాద్ కరణ్ బాగ్ మల్లికార్జున స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకలో ఒగ్గు పూజారి మారయ్య బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత 45 రోజులుగా డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఒంగోలులో దీక్షా శిబిరాల దగ్గరే భోగి మంటలు వేసి పండుగ జరుపుకున్నారు. ఎస్మా ఉత్తర్వులను మంటల్లో వేసి నిరసన తెలిపారు వారంతా. శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయ్యప్ప స్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. దర్శనానికి 40,000 మంది భక్తులకి అనుమతించారు. రేపటి మకర జ్యోతికి ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపు దర్శనానికి 50,000 మంది భక్తులకు అనుమతి ఉందని చెబుతున్నారు. అయోధ్యలో పర్యటించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. లతా మంగేష్కర్ చౌక్ దగ్గర పరిశుభ్రత క్యాంపెయిన్ ని ప్రారంభించారు ఆయన. నగర వీధులను శుభ్రం చేసే వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం చీపురు పట్టుకుని స్వయంగా రోడ్లను శుభ్రం చేశారు సీఎం. అయోధ్యని అందంగా తీర్చిదిద్దాలన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. అయోధ్య చేరుకుంటున్నాయి కానుకల వాహనాలు. శ్రీరాముడి అత్తారిల్లు, సీత జన్మ స్వస్థలం బీహార్లోని సీతామఢి నుండి పలు ట్రక్కుల్లో కానుకలు పంపుతున్నారు బీహార్ వాసులు. కానుకల్లో బంగారం, వెండి, గృహోపకరణ వస్తువులు ఉన్నాయి. అల్లుడికి అత్తవారింటి నుండి ఇవ్వాల్సిన కానుకలు తెచ్చారు. అయోధ్య తరహాలో సీతామాత జన్మభూమి అభివృద్ధి చేయాలంటూ బీహార్ వాసులు కోరుతున్నారు. సీత లేని రాముడు లేడని, సీతామఢి ప్రాంతాన్ని కూడా అయోధ్య మాదిరిగా తీర్చిదిద్దాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు. పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గవర్నర్ తమిళిసై కూడా పాల్గొన్నారు. ఈ పండుగను దేశంలో వివిధ పేర్లతో పిలుచుకుంటున్నారని, అయినా భారతీయత అన్న భావన ఒక్కటేనని ప్రధాని మోదీ చెప్పారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఢిల్లీ కరోల్ బాగ్ లో స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇక్కడ ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు ఆయన. మరోవైపు ముంబై స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. అటు ఉత్తరాఖండ్ సీఎం డెహ్రాడూన్లో జరిగిన స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్నారు. ఢిల్లీ సహా ఉత్తరాదిన దట్టమైన పొగమంచు కమ్మేసింది. పలు విమాన, రైలు సర్వీసులకి తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఢిల్లీ చేరుకోవాల్సిన విమానాల దారిని మళ్లిస్తున్నారు. మధ్యాహ్నం అవుతున్నా ఉత్తర భారతంలో పొగమంచు ఇంకా వదలటం లేదు. అయోధ్య కూడా పొగమంచుతో నిండిపోయింది. అయోధ్యలో సీన్ ఎలా ఉందో మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా వివరించే ప్రయత్నం చేస్తారు. రజనీకాంత్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్. అయన్ లాల్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ కోలీవుడ్ స్టార్ తన అప్కమింగ్ సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమా మాత్రమే చేస్తున్నానని, రజనీ, లోకేష్ సినిమాలో నటించడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.